నమస్తే. నా సాహితీమాలకు స్వాగతం. పాఠకులలో పుస్తకాసక్తిని పెంపొందించాలనే అభిలాషతో ఇక నుంచి ప్రతి మంగళవారము నేను వివిధ అంతర్జాల పత్రికలలో నేను చదివి రాసిన పుస్తక సమీక్షలతో పుస్తకాలను పరిచయం చేయాలని వారానికో పుస్తకం అనే శీర్షికన వినిపించబోతున్నాను. ఈ వారం శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు రచించిన వడ్ల గింజలు అనే కథా సంపుటి నుంచి కొన్ని కథలను పరిచయం చేస్తున్నాను. అద్భుతమైన రచనలు చేసి అనేక తరాల వారి మన్ననలు అందుకున్న శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పాలమూరులో 1891 ఏప్రిల్ 23న జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు. శ్రీపాద వారు ప్రధానంగా కథా రచయిత, ఆ తర్వాత నవల రచయిత, రూపకర్త, అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాశారు. శ్రీపాద వారు తమ చుట్టూ జరుగుతున్న విషయాలనే కథల రూపంగా అందించారు. వ్యవహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలు అందించారు. గాంధీ, ఖద్దరు, హిందీ ఈ మూడిటిని వ్యతిరేకించిన వ్యక్తి. తెలుగు కథకులలో 1956లోనే కనకాభిషేక గౌరవం అందుకున్న ప్రథములు. వీరు 1961 ఫిబ్రవరి 25న స్వర్గస్థులయ్యారు. ఇక కథా సంపుటిలోని కథలను పరిచయం చేసుకుందాము. పెళ్లి కూతురి మాతామహుడు భైరవ సోమయాజి మనవరాలి కోసం ఓ సంబంధం తీసుకొని వస్తాడు. ముందు గదిలో పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు బావ, పెళ్లి కొడుకు మేనమామ వరకట్న బేరసారాలు జరుపుతుంటారు. ఆ మాటలు సాగుతుండగా పెళ్లి కూతురు అన్నపూర్ణ బయటకు వస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. పెళ్లి కొడుకుతో, మీరు నాకే చెప్పవలసిన సంగతి ఒకటి ఉంది, అది మా తాతగారికి చెప్పకపోవటం మీ ఇంగిత జ్ఞానానికి గొప్ప గుర్తు. నాకు జవాబు చెప్పండి. ఉత్తర భారత భూముల్లో భారతీయ స్త్రీలందరూ మానభంగాలకు పాల్పడ్డారు. మీ కళ్ళ ఎదుట మీ ఆత్మీయులకు అలాంటిది తటస్థపడితే తర్వాత మాట ఏమైనా ముందు కళ్ళు మూసుకొని శత్రువుల మీద పడగలరా అని అడుగుతుంది. ఆ ధైర్యానికి ఆమె తల్లి రాజేశ్వరి, తండ్రి రామశాస్త్రి మెచ్చుకుంటాడు. అన్నపూర్ణకు అన్ని విద్యలు నేర్పిస్తాడు తండ్రి. బాణాకర్ర చేత పట్టుకొని పరవళ్లు తొక్కుతుంది. వేదాలను అభ్యసించింది. ఆడపిల్లలకు ఆత్మరక్షణ అవసరమని నిరూపిస్తుంది అన్నపూర్ణ కొత్త చూపు కథలో. ఈ కథ 1948 నవంబర్ కిన్నెరలో ప్రచురించబడింది. ఆడపిల్ల అంటే ఎవరి మీదో ఆధారపడటం కాదు, స్వతంత్రంగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని, ముగ్గురు నలుగురు మీద పడినా బెదిరిపోకుండా ఆత్మరక్షణ చేసుకోవాలని దాదాపు 76 సంవత్సరాల క్రితమే చెప్పారు శ్రీపాద వారు. నిరుద్యోగ సమస్య గురించి, నిరుద్యోగుల ఇబ్బందుల గురించి చెప్తారు గుర్రప్పందాలు కథలో. దొరవారు నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చేందుకు ఎలాంటి పరీక్షలు పెడతారో ఇందులో చూడవచ్చు. పాపం మేనేజర్ కూడా నిస్సహాయంగా ఏమీ చేయలేకపోతాడు. ఇంటర్వ్యూకి వచ్చిన వారంటే ఎంత చులకనో కదా. ఈ కథ 1948 ఏప్రిల్ ఆంధ్రశిల్పి సంచికలో ప్రచురించబడింది. అనాదిగా ఉంటున్న అత్తాకోడళ్ల వైరం చమత్కారంగా వివరించారు జాగ్రత్త పడవలసిన ఘట్టాలు కథలో. మొదట అత్తగారి స్వాగతం, పిదప కోడలి స్వాగతం, ఆ పైన కొడుకు భార్యకు దాసోహం అనటం. ఏ కాలమైనా అంతే కదా. ఈ కథ 1934 జనవరి ప్రబుద్ధాంధ్రలో ప్రచురించబడింది. బాల్య వితంతువైన తన కూతురి బ్రతుకును చక్కదిద్దేందుకు ప్రయత్నించి
భర్తను ఒప్పించిన ఓ అమ్మ కథ తల్లి ప్రాణం. ఈ కాలంలో కూడా వితంతు అంటే చిన్న చూపే ఉంది. మరి వారికి పునర్వివాహం జరగటమూ కష్టమే. అలాంటిది ఆ కాలంలో వితంతువుకు పునర్వివాహం ఎంత అవసరమో వివరించారు ఈ కథలో. ఈ కథ 1935 జనవరి ప్రబుద్ధాంధ్రలో ప్రచురించబడింది. వడ్ల గింజలు కథ చదరంగం ఆటలో నేర్పరి అయిన ఓ బీద బ్రాహ్మడి కథ. తంగిరాల శంకరప్ప చదరంగ ఆటలో నేర్పడి. ఆ దేశపు రాజుగారు ఆయనకు తగిన ఆటగాడి కోసం వెతుకుతున్నారని తెలిసి రాజుగారితో ఆడుదామని వెళ్తాడు. ముందుగా దివాన్జీని కలుద్దామని వెళ్తాడు. కానీ అక్కడ ఠాణేదారు దివాన్జీ దర్శనమే కానీయుడు. ఎలాగో తిప్పలు పడి దివాన్జీని కలుస్తాడు. కానీ ఇతని వేషం చూసి పిచ్చివాడి కింద జమగట్టి జవాన్తో వెళ్ళగొడతాడు దివాన్జీ. దిగాలు పట్ట శంకరప్పని చూసి అతను విడిది చేసిన పేదరాశి పెద్దమ్మ ఈ పెద్దపుర పట్టణంలో పెద్దవారనుకున్న ప్రతివారి ఇంట దశావతారి ఆటో చదరంగపు ఎత్తులో నడుస్తూనే ఉంటాయి. చాలామంది వేశ్యలును వాటిలో నిధులున్నారు. నీకు పిలుపు అక్కర్లేదు, ఆటకు అడ్డం పడు, ఇక నీకు అసాధ్యమే ఉండదు, ఆ రాజే స్వయంగా పిలుస్తాడు అని ఉపాయం చెప్తుంది. శంకరప్ప అలాగే బయలుదేరి ఒక భవంతిలో చదరంగం ఆడుతున్నట్లు పసిగట్టి వారికి ఎత్తులు చెప్తాడు. అక్కడ అతనికి శాస్త్రి సోమయాజులు స్నేహితులవుతారు. వారి సహాయంతో పలువురితో ఆడి వారిని ఓడిస్తాడు. ఆ విధంగా తొందరలోనే చదరంగంలో పేరు తెచ్చుకుంటాడు. ఆ కీర్తి రాజుగారి వరకు చేరి శంకరప్పను రమ్మని కబురు పంపుతాడు. రాజుగారితో ఆడి ఆయనను ఓడిస్తాడు. రాజుగారు స్వయంగా తన సింహాసనంలో తనతో సమానంగా కూర్చోబెట్టుకుంటారు. గజారోహణ చేయిస్తారు, అగ్రహారం ఇస్తారు. క్లుప్తంగా ఇది వడ్ల గింజలు కథ. శంకరప్ప చదరంగంలోని నైపుణ్యం గురించి బాగా వివరిస్తారు. దివాన్జీ అతని వేషభాషలు చూసి పిచ్చవాడి కింద జమకట్టినప్పుడు శంకరప్ప చాలా ఉక్రోషపడతాడు. ఆ తరువాత చదరంగంలో పెద్దవారితో పరిచయమై వారు అతనికి పట్టు పీతాంబరాలు ఇస్తామన్నా తీసుకోడు. అదే తన బీదవేషంతోనే రాజుని కలవాలని పట్టుదలతో ఉంటాడు. రచయిత ఇందులో శంకరప్ప వ్యక్తిత్వం బాగా చూపిస్తారు. చదరంగం ఆట గురించి బాగా వివరిస్తారు. రాజుగారి ఔదార్యం కూడా బాగా వివరించారు. కథ పూర్తిగా రేఖ బిగిన చదివిస్తుంది. ఈ కథ 1941 ఆంధ్ర వారపత్రికలో ప్రచురించబడింది. ఈ చదరంగం ఆట గురించిన 73 పేజీలు ఉన్న పెద్ద కథ. చదరంగం ఆట మీద మొదటిగా వచ్చిన కథ అని కూడా ఎక్కడో చదివాను. ఈ పుస్తకంలో ఇలాంటి ఆణిముత్యాలైనటువంటి కథలు మొత్తము 17 ఉన్నాయి. ప్రతి కథలోనూ ఏదో ఒక సమస్య గురించి వ్రాశారు. ఇవన్నీ దాదాపు 1930, 1940లలో వ్రాసిన కథలు. అంటే అప్పటికి ఇప్పటికీ ఆ సమస్యలలో పెద్ద మార్పేమీ లేదు. ఇప్పటికీ మానభంగాలు, నిరుద్యోగం, వరకట్న సమస్య దాదాపు అన్నీ అలాగే ఉన్నాయి. కాకపోతే ఆనాటి తెలుగు కుటుంబాల ఆపేక్ష, అంధకరణలు ఎలాంటివో ఆ మర్యాదలు, మన్ననలు అర్థమవుతాయి. దాదాపు 65, 70 ఇంకా ఎన్నో ఏళ్ల క్రితం రాసిన కథలు కదా. భాషలో ఏమైనా తేడా ఉంటుందేమో, అర్థం అవుతాయో కావో అనుకున్నాను. కానీ కొన్ని పదాలు తప్ప అంతా వ్యవహార భాషలోనే ఉన్నాయి. చదివేందుకు సులువుగానే ఉన్నాయి. శ్రీపాదవారి ఇతర కథల పుస్తకాలు. పుల్లంపేట జరీచీర, ఇందులో 41 కథలు. నిలువు చెంబు,
8 కథలు, మార్గదర్శి 9 కథలు, కలుపు మొక్కలు ఇందులో 7 కథలు ఉన్నాయి. నేను వడ్ల గింజలు 2014లో పుస్తక ప్రదర్శనలో కొన్నాను. ఇప్పుడు అన్ని పుస్తక షాపులలోనూ అమెజాన్లోనూ దొరుకుతాయి. ధర మాత్రం ఎంతో గుర్తులేదు. వచ్చే వారం మరో పుస్తక పరిచయంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్తే.